అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కారప్పొడి రెసిపీని చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్క కారప్పొడితోనే అన్నం అంతా తినేయొచ్చు అనమాట. వేడి అన్నంలో ఒక్క స్పూన్ కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి. చికెన్ రెసిపీలో ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. బ్యాచిలర్స్కైనా హాస్టల్లో ఉండే వాళ్ళకైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కసారి చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ వరకు ఈ చికెన్ కారప్పొడి ఫ్రెష్గా చాలా బాగుంటుంది. రైస్ ఒక్కటి పెట్టేసుకొని కూరలేమీ లేనప్పుడు ఈ కారప్పొడితోనే తినేయొచ్చు అనమాట. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ కారప్పొడిని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కారప్పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పొట్టు తీసిన కొన్ని వెల్లుల్లిపాయలు, కారానికి తగినన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. చికెన్లోకి సాల్టు, కారం, పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన ఉంచేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకొని కారానికి తగినన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు కారం ఎక్కువ తినరు అనమాట. అందుకే కొంచెం తక్కువగా కారం వేస్తున్నాను. ఎక్కువ కారం తినేవాళ్ళు కారం ఎక్కువగా, ఎండుమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి. కారం పొడిలోకి వెల్లుల్లిపాయలు టేస్టే చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా కొంచెం దోరగా లైట్గా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి. సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగడానికైతే చాలా టైం తీసుకుంటుంది. కొంచెం స్లోగానే వేయించుకోవాలి. ఇవి కలర్ మారి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. అంతవరకు వేయించుకోండి. మాడకూడదు. బ్రౌన్ కలర్లోకి అంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ఉంటాయో అలా వస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్లా బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఈ చికెన్ కారప్పొడి టేస్ట్ చాలా బాగుందండి. చికెన్ లవర్స్కి అయితే ఫేవరెట్ అయిపోతుంది. ఇంట్లో నేను చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ నచ్చిందనమాట. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు కూడా లైట్గా వేయించుకొని అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఈ చికెన్ కారప్పొడి అయితే యూట్యూబ్లో ఎక్కడా లేదు. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని చికెన్ని వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ని వేయించుకోవాలి. ఈ చికెన్ బాగా వేగాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా పోయి చికెన్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. మధ్యలో కలుపుకుంటూ అలా వేయించుకోవాలి. చికెన్ అయితే కొంచెం కలర్ మారి బాగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. ముక్కలు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చికెన్ ఫ్రైకి ఏ విధంగా అయితే వేయించుకుంటామో అదే మాదిరిగా వేయించుకోండి. ఇలా ఒక చికెన్ పీస్ అనేది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా చికెన్ బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోండి. మిక్సీ జార్లో అయితే డైరెక్ట్గా ఇలా పీసెస్ వేయకూడదు. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని చిన్న పీసెస్గా సపరేట్ చేసుకోవాలి. ఇలా పెద్ద పీసుల్లా వేస్తే మిక్సీ పట్టేస్తుంది అనమాట. బాగా మెత్తగా అవ్వదు, పొడిలా రాదనమాట. అందుకని వీటిని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. నేనైతే చేత్తోనే తీసేసుకున్నాను. ఇలా చిన్న పీసెస్లా తీసేసుకోవాలి.
మా ఇంట్లో మా పిల్లలు కారం తక్కువ తింటారు కనుక కొంచెం తక్కువగా ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే కారం యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కారపొడిలోకి స్పైసీగా ఈ చికెన్ కారపొడి చాలా బాగుంటుంది. పిల్లల కోసమని లైట్గా వేసుకున్నాను నేను. ముందుగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అందులోకి ఈ చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు చేసి వేసుకోవడం వల్ల మెత్తగా పొడిలా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియాల్ని లైట్గా వేయించి పొడి చేసుకున్న పౌడర్ అనమాట. ఇది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, జీలకర్రను కూడా లైట్గా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసుల్లో ఉప్పు వేసాం కనుక ఇందులో కొంచెం లైట్గానే వేసుకొని ఒకేసారి ఫోర్స్గా గ్రైండ్ చేసేయకుండా ఆపి వేసి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఒకేసారి ఫోర్స్గా గ్రైండ్ చేశారనుకోండి మనకి ముద్దలా అయిపోతుందన్నమాట. అలా కాకుండా పొడిలా రావాలంటే ఆపి వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాదిరిగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం రైస్లో తినొచ్చు. రైస్లోకి కాదు, టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కారపొడి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.